ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మాకు ఈ మంచి సమయం ఇచ్చి ఈ సన్నిధిలో నిలబెట్టినందుకు వందనాలు. ఇంతవరకు జరిగిన ప్రతి ఆరాధన వరకు స్తోత్రాలయ్యా. బిడ్డలు ఇచ్చిన కానుకలు దీవించినందుకు వందనాలు. ఇప్పుడు మీ లేఖనాలు మేము ధ్యానం చేయబోతుండగా మీ హస్తం మాపై ఉంచండి, మీ అభిషేకం మాపై ఉంచండి అయ్యా. వాక్యం మాట్లాడుతూ ఉండగా ప్రతి వారి హృదయాలలో అయ్యా మహాభయం, ఆదరణ కలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి ఈ వాక్యం ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు, కొందరికి వందనాలు. దైవ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వాటి ధ్యానం చేసుకున్నాం. అటు తరువాత యేసు తిబెరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. యేసు ప్రభు వారు శరీరధారిగా జీవించి ఉన్న దినాలలో సేవ ప్రారంభించినప్పుడు కాలినడకన ప్రయాణం చేశారు. పడవలో ప్రయాణం చేశారు. ఓ సందర్భంలో గాడిద మీద ఆయన ప్రయాణం చేశారు. పట్టణాలు దాటారు, గ్రామాలు దాటారు, ఇక్కడ సముద్రం దాటారు ఆయన. ఆ రోజుల్లో విమానాలు లేవు, సముద్ర ప్రయాణం, నేల ప్రయాణం అంతే. ఆయన సముద్రం దాటి ఆ దరికి వెళ్ళారు. కారణం లేకుండా ఆయన ఏ పని చేయలేదు, అనవసరంగా ఎక్కడికి వెళ్ళలేదు, అనవసరంగా ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. ప్రతి దానికి కారణం ఉంటుంది. దేవుని పిల్లలమైన మనం కూడా అనవసరంగా ఏ పని చేయకూడదు. దేవుని కోసమే ఏదైనా మనం చేయాలి. అవసరాన్ని బట్టి మాత్రమే మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మాత్రమే మన పనులు కొనసాగించాలి. వ్యర్థమైన వాటి యందు పాలిభాగం అయితే అది మనకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దూరంగా ఉండాలి. ఆయన సముద్రాన్ని దాటారు. ఇక్కడ దేవుని పని కోసం అవసరమైతే సముద్రం దాటే అంతటి ప్రయాణం అయినా మనం చేయాలి. దేవుని కోసం, ఆరాధన కోసం, దేవుని ఆరాధించడం కోసం. మన ఈ మధ్య జరిగిన సంఘర్షణలలో ఊరిని తగలబెడితే, చర్చీలన్నీ తగలబెడితే చాలా మంది తలకాయలు కోసేసి, మెడలు నరికేసేసి చంపి ఆ ఊరంతా గందరగోళం చేస్తే బ్రతుకున్న వాళ్ళు అరణ్యంలోకైనా వెళ్ళి ఆరాధన ఆపలేదు. ఆరాధన ఆగల. వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు. మేము ఇంత కష్టంలో ఉన్నాంలే, ఆరాధన మనకి ఇప్పుడు అవసరమా? ఎప్పుడో అన్ని చక్కబెట్టుకున్న తర్వాత ఆరాధన చేసుకోవచ్చు అనే మాట. ఇటీవల ఏలూరు దగ్గర కూడా ఒక చర్చి పడగొడితే ఆ పడగొట్టిన చర్చి దగ్గర అందరూ ఆరాధన చేస్తున్నారు. దేవుని పని కోసం సముద్రం దాటాల్సి వస్తే దాటాలి. సాగులు చెప్పుకునే వాళ్ళకి అన్ని అడ్డంకులే. చేయాలనుకున్న వాళ్ళకి ఏది అడ్డం కానే కాదు. ఎంత దూరమైనా దేవుని పని కోసం సాగే మనసు ఉండాలి. ఎందుకు వెళ్ళాడు ఆయన ఆ దరికి? సముద్రం దాటిన తర్వాత ఏం జరిగింది? ఆయన దగ్గరకు రోగులు వచ్చారు. సముద్రం దాటిన తర్వాత ఆయన యొద్దకు రోగులు వచ్చారు. యేసు ప్రభు వారు ఏ ఊరు వెళ్ళినా
ఆయన వచ్చాడన్న వర్తమానం వినబడిన వెంటనే అక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటంటే ఆయన దగ్గరికి ముందు రోగులు వస్తారు. దీనికి వారి రోగాలు బాగు చేసుకోవడం కోసం, నయం చేసుకోవడం కోసం. ఆయన సేవ ప్రారంభించినప్పటి నుండి ఆయన సేవలో ఒక భాగం ఏంటంటే రోగులను బాగు చేయటం. ఆయన ఎలాగ బాగు చేశారంటే ఆయన మాట ద్వారా, ఆయన శక్తి ద్వారా రోగులను బాగు చేశారు. ఆయన మహిమ ద్వారా రోగులను బాగు చేసేవారు. ఇప్పుడున్న హాస్పిటల్స్ అప్పుడు లేవుగా, అన్ని నాటు వైద్యులు ఉన్నారు. కానీ అన్ని రోగాలు బాగు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు ఎవరు లేరు. ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన సేవలో భాగంగా కనికరించి రోగులను బాగు చేశారు. ఆయన వైద్యం కాదు, ఆయన శక్తి చేత రోగులను బాగు చేశారు. అందుకని రోగులు వచ్చారు. ఇప్పుడు సముద్రం దాటి ఆ దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఆయన? ఇప్పుడు అక్కడ కూడా రోగులు ఉన్నారు. వారిని కూడా బాగు చేయాలి అని అర్థం అన్నమాట. కారణం లేకుండా ఆయన అడుగు పెట్టరు. ఎక్కడికి కారణం ఉంటుంది ఖచ్చితంగా. రోగాలనేవి మనుషులకు ఎప్పుడైతే మనిషి శాపం పొందాడో అప్పటి నుంచే మొదలైన ఈ రోగాలు. దాని బీజం అప్పుడు పడింది. పరిపూర్ణంగా బాగు చేసేవారు ఎవరు లేరు. యేసుప్రభు వారు వచ్చేవారు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన రోగులందరినీ ఆయన బాగు చేశాడు. ఒక్కరిని కూడా దానికి పంపించలేదు. ఎందుకు అంటే రోగంతో బాధపడుతూ ఉంటే ఆయన చూడలేక కనికరించి అని పలు చోట్ల వ్రాయబడింది. కనికరించి చాలా ప్రమాదం. రోగం, వ్యాధులు, రోగాలు చాలా బాధ పెడతా ఉంటాయి. ఈ రోగాలు, వ్యాధులు కూడా ఆయన ఎందుకు రానిచ్చాడంటే ఆయన మహిమేంటో తెలియాలంటే ఈ వ్యాధులు ఉండాలి, రోగాలు ఉండాలి. కొన్ని చోట్ల విన్న సందర్భం, నా అనుభవంలోనే నేను విన్న సంగతులే. కూతురు రోగంతో బాధపడుతుంది. తల్లి చెప్పింది, ఆ ప్రార్థన కన్నా ఆ రోగం వేసి తగ్గిస్తాడేమో. ఆమె చెప్పడానికి కారణం ఏంటంటే రోగం. అక్కడికన్నా తగ్గిద్దాము. ఇప్పుడు చేసే ప్రయత్నాలన్నీ చేసి తర్వాత యేసుప్రభు వారి దగ్గరికి వస్తారు. సగం తీర్మానం చేసుకొని కొంతమంది, నిండు తీర్మానం చేసుకొని కొంతమంది. మొత్తానికి యేసుప్రభు వారి దగ్గరికి నడిపిస్తుంది ఏంటంటే రోగం. ఆ రోజుల్లో యేసుప్రభు వారి దగ్గరికి రోగులు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు రోగం. లేకపోతే వచ్చేవాళ్ళు కాదు. నాకు ఏ జబ్బు చేసి నేను దేవుని దగ్గరికి వచ్చినవాడిని కాదు. మనశ్శాంతి లేక దేవుని దగ్గరికి వచ్చాను. సత్యాన్వేషణ చేస్తూ దేవుని దగ్గరికి వచ్చాను. దేవుడు ఎవరు అని 7 సంవత్సరాలు అన్వేషించి దేవుని దగ్గరికి వచ్చాను. కానీ ఇక్కడ రోగులు దేవుని దగ్గరికి వచ్చారు. రోగాలు, బాధలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే నిజమైన దేవుడు ఎవరో తెలియజేయడం కోసం వాటిని అనుమతిస్తాడు. వాటిని పరిపూర్ణంగా సంసింపజేసేది ఆయన ఒక్కడే కనుక మిగతా ఎవరు అలా పరిపూర్ణంగా చేయలేరు. దయ్యాలు, బాధలు, రోగాలు ఇవన్నీ యేసుప్రభు వారి దగ్గరికి నడిపిస్తాయి మనుషుల్ని. ఆయన పరిపూర్ణంగా స్వస్థపరిచి శక్తి ఆయనకు ఉన్నది. దేవుని శక్తి కలిగి ఉన్నాడు భూమి మీద. ఆయన ఎలాగో స్వస్థపరచగలిగాడు అని అంటే శక్తి చేత. రెండో విషయం ఏంటంటే మన శరీర నిర్మాణం, ప్రతి నరం, ప్రతి కీలు, ప్రతి మూలు, అణువు ఆయన చేత నిర్మించబడి ఉన్నది. ఏ జబ్బుని ఎలా నయం చేయాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఈ ఫోన్లు చేసిన వాళ్ళు ఒకరున్నారు. ఫోన్లు రిపేర్ వస్తే ఫోన్లు రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. బైక్ రిపేర్ వస్తే బైక్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈ మెకానిక్ల దగ్గర అవ్వలేదనుకోండి, ఇవి హెడ్ ఆఫీస్కి వెళ్తాయి.
మెకానిక్లు అంటే ఎవరు? నేర్చుకున్నవాడు. హెడ్ ఆఫీస్ అంటే ఎవరు? అసలు తయారు చేసినవాడు. వాళ్ళకి అసలు తంత్రం తెలుసు, ఎక్కడ ఏది చేస్తే బాగుపడుతుందో అని. భూమి మీద వైద్యులు ఉన్నారు కానీ ఎలాగూ బాగు చేయాలనేది నేర్చుకుంటా ఉన్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు. కానీ ఈ శరీరాన్ని నిర్మాణం చేసిన పరమ వైద్యుడైన యేసుప్రభు వారు ఉన్నారు. ఆయనకు ఏమి చేస్తే బాగుపడుతుందో ఆయనకు మాత్రం బాగా తెలుసు. సరే, ఆయన మందులు వాడు కానీ ఆయన మాట సెలవిచ్చి, ఆయన చెయ్యి ఉంచి, ఆయన రక్త ప్రోక్షణ చేసి, ఆయన కన్ను చూపులతో ఆయన సెలవిచ్చి మనుషులలో ఉన్న రోగాలను నయం చేయగలిగిన శక్తివంతుడై ఉన్నాడు ఆయన. ఆయనకు తెలుసు సమస్తం ఆయన చేయగలుగుతాడు. ఆ రోజుల్లో కూడా ఆయన అలాగే చేశాడు. బాగుపడటం కోసం ఆయన దగ్గరికి వచ్చాడు. ఈ శరీర నిర్మాణకుడు యేసుప్రభు వారు భూమి మీద, ఏదైనా భూమిలో నుంచే, భూమి మీద మనుషులు భూమిలో నుంచే కనుగొంటున్నారు. ఈ భూమిని చేసింది ఆయనే, ఆకాశాన్ని సృష్టించినది ఆయనే, సూర్యచంద్ర నక్షత్రాలను చేసినది ఆయనే. కానీ మనిషి దేహాన్ని వింతగా చేశాడు, రక్త మాంసములతో చేశాడు. మనిషి భూమిలో నుంచి సకల విధములైన పదార్థాలను, మానవులకు అనుగుణమైన, మానవులు ఉపయోగించే వస్తువులను అన్ని భూమిలో నుంచే చేస్తున్నారు. ఎవరైనా మాయ చేసి వస్తువుని ఏదైనా సృజించగలుగుతున్నారా? అలా సృజించగలిగితే వారు భూమి మీద ఎవరిని లెక్క చేయదు, మాట ఎంత. బంగారం భూమిలో నుంచి వచ్చేది, మాయ చేసి బంగారం చేయగలుగుతున్నారా? అలాంటి విద్య ఏమైనా ఉంటే, ఒకవేళ బంగారం చేయగలిగితే దేవుని నమ్ముకోరు. ముందు బంగారం చేయడంలో అందరూ నిమగ్నం అయిపోతారు. మట్టినంతా బంగారం చేసేసేసేవాడు. ఇక మట్టి ఉండేది కాదు. విద్య ఏదైనా ఉంటే లేదు. మంత్రాలు చదివి మాయలు చేసి బంగారం చేసే విద్య ఏమైనా ఉంటే అలాంటిది లేదు. ఏదైనా భూమిలో నుంచి చేయవలసిందే ఎవరైనా. ఆ జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు అందరికీ, ఒక్కొక్కరికి ఒక విధమైన జ్ఞానం ఇస్తున్నాడు. కానీ మనిషిని చేసింది ఎవరు? దేవుడండి. స్వహస్తాలతో మట్టితో మనిషిని చేసి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయును. ఈ దేహంలో ఇప్పుడు రోగాలు దేవుని దగ్గరికి తీసుకొని రావడానికి వస్తున్నాయి. శాపాన్ని కొని తెచ్చుకోబట్టి మనిషి చేసుకున్న పనులను బట్టి రోగాలు వస్తున్నాయి. తినే తిండిని బట్టి, వాతావరణాన్ని బట్టి రోగాలు వస్తున్నాయి. రోగాలు ఎప్పటి నుంచి, అనాది నుంచి ఉన్నాయి రోగాలు. అందరికీ రోగాలు వస్తా ఉన్నాయి. ఎప్పుడైతే మాంసం తినడం మొదలు పెట్టాడో మనిషి, అప్పటి నుంచి రోగాలు పెరిగిపోయినాయి. ఈ రోగాలు బాగు చేసుకోవడం కోసం యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. అందరినీ ఆయన బాగు చేస్తూ ఉన్నాడండి. ఆయన శక్తి ద్వారా, ఆయన మాట ద్వారా లేని అవయవం, ఇప్పుడు కిడ్నీలు పాడైపోయినాయి అనుకోండి, ఇక బాగు చేసే స్థితి మా చేతుల్లో లేదని వైద్యులు చెప్తా ఉంటారు. కానీ యేసుప్రభు వారు బాగుపడును కాదు అంటే నూతనంగా మారుతాయి. అట్టి శక్తి భూమి మీద ఇప్పటికీ యేసుక్రీస్తు నామములో ఆయనకు అధికారం ఉన్నది. ఆయనకు రోగాలు బాగు చేసే అధికారం ఇప్పటికీ ఆయనకు ఉన్నది. అప్పుడు ఆయన బాగు చేశారు, ఇప్పుడు కూడా ఆయన నామంలో ఆయనను నమ్మిన ఆయన దాసులు రోగాలు బాగు చేస్తున్నారు. వైద్యులు ఏం చేస్తారు? ఎక్కడైనా మాంసం తక్కువైంది అనుకోండి, తొడలో మాంసం తీసి అక్కడ మాంసం వేసి ఆపరేషన్ చేసి బాగు చేస్తున్నారు. అది దేవుడు ఇచ్చిన జ్ఞానమే. కానీ దేవుడు అలా చేయడు. ఆయన చేయబెట్టాడు అనుకోండి, అక్కడ మాంసం ఉత్పత్తి అవుతుంది, నూతన అవయవము ఏర్పడుతుంది, అంతే, నూతన జీవం వస్తుంది. అలాగే ఈ రోజుల్లో ఎంతో మంది బాగుపడిన వారు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. శరీరం కుళ్ళిపోయి వాసన వచ్చి మనుషుల దగ్గరికి రాక
ఇక నా స్థితి ఈ స్థితిలోనే ఇక నేను చనిపోవాలనుకుంటున్న ఆ పరిస్థితుల్లో ప్రభువారు దర్శించి ఆయన మహిమ వారి మీద పడిన వెంటనే శరీరం అంతా నూతన పరచబడి ఆరోగ్యవంతులై ఇప్పటికీ సాక్ష్యం చెప్తూ సేవ చేస్తున్న వారు ఉన్నారు. వీడియోల్లో స్వస్థత వరం కలిగిన వారు కొంతమంది మంచి దైవజనులు, అంటే డూప్లికేట్ చెడ్డవారు కూడా ఉన్నారు. అద్భుతాలు చేస్తూ స్వస్థతలు చేసేవాళ్ళు మంచివారు ఉన్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయిన మోకాళ్ళలో లేవలేకుండా ఉన్న మోకాళ్ళు ప్రార్థన చేస్తే మోకాళ్ళ మీద లేచి కుర్చీలు వదిలిపెట్టి మనం చూస్తూ ఉండగానే స్వస్థత పొంది నడిచేవాళ్ళు ఇప్పుడు ఎన్నో వీడియోలు ఉన్నాయి. దేవుడు వారికి ఇచ్చిన వరం అది. గూని రోగులు నడుము వంగిపోయి ఎంతో కాలం నుంచి బాధపడుతున్నవారు యేసయ్య నామములో ప్రార్థన చేస్తే మనం చూస్తూ ఉండగానే లేచి నిలబడి నడిచే ఎన్నో మన కళ్ళ ఎదుట దేవుడు ఎన్నో వీడియో రూపంలో ఉన్నాయి. మంచి దైవజనులు చేసిన ప్రార్థనల వల్ల అవి చూడొచ్చు, తప్పులేదు. కానీ దొంగ బోధకుల అద్భుతాలు స్వస్థతాలు చూడకూడదు. ఇప్పుడు ఉన్నాయండి, నేను చూస్తూ ఉంటాను. ప్రభువారు అట్టి కార్యం జరిగిస్తా ఉన్నారు. నేను మొట్టమొదట్లో బుక్కాపురం వెళ్ళా, 4-5 తీసుకొని స్వార్థ చేస్తూ ఉన్నాను వీధిలో నిలబడి. అప్పుడు అందరూ వినేవాళ్ళు, చెప్తే ఎవరు ఆటంకపరిచేవాడు కాదు. విని ఇష్టమైతే నమ్ముకునేవాడు, లేకపోతే మాకెందుకు అనుకునేవాడు, గొడవలు పెట్టుకునేవాడు కాదు. అప్పుడు నేను ఈ దరి నుంచి వీధిలో కేకలు వేసుకుంటూ స్వార్థ చెప్పుకుంటూ ఆ చివరికి వెళ్ళేసరికి ఆ చివరి ఇంట్లో ఒక ఆమె దగ్గరికి, అయ్యా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయ్యా అని అన్నారు. 22-23 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. చాలా లావుగా ఉందామా, కూర్చున్నాం, ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసిన వెంటనే ధన్మని పడిపోయింది. ఎవరు నువ్వు అన్నాను, పోలేరమ్మా అని. నేను ప్రార్థన చేశాను, గద్దించాను, వెళ్ళిపోయింది. ఇది 10 నిమిషాలు పట్టింది, నేను 1 నిమిషంలో చెప్పాను. వెళ్ళిపోయిన తర్వాత ఆమె లేచి నడిచిందండి. నా సేవలో జరిగిన ఒక అద్భుతం. విషయం ఏందనుకున్నారు, 2-3 నెలల నుంచి అలాగే మోకాళ్ళ పట్టుకుపోయి కూర్చొని ఉన్నా. అయ్యా ఇప్పుడు దాకా నడవలేదు అసలు మనిషి. ఇప్పుడే నేను కాబట్టి వాళ్ళందరూ కళ్ళారా చూశారు. అప్పుడు ఫోన్లు లేవుగా, ఫోన్లు ఉన్నా మాకు లేవు, కీప్యాడ్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లు వచ్చి నిజం. అప్పుడు అందరూ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. 3 నెలలు నడవల మనిషి. ఒక 5 నిమిషాల ప్రార్థనలో లేచి నడిచింది. ఆ శక్తి ఒంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందుకని ఎవరిని పడితే వాళ్ళని ఆరాధించకూడదు, దేవుని ఆరాధించాలి. యేసుప్రభు వారు శరీర అవయవాల్లో దాగి ఉన్న రుగ్మతలను బాగు చేసి అవయవాలను చక్కగా చేసేవాడు. దురాత్మలు ఉన్నాయే, అవి అవయవాలను బంధించి పట్టి పీడిస్తూ ఉంటాయి. అందుకు మేము మొత్తుకొని చెప్పేది, మీ శరీరం కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ క్షేమం కోసం యేసయ్యను ఆరాధించండి అని చెప్పేది. ఆయన బాగు చేసేవాడు, బంధించేవాడు కాదు. రోగులందరినీ ఆయన బాగు చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. వినండి, ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. కొంతమంది ఏమో రోగం వచ్చి ఆయన దగ్గరికి వచ్చారు, కొంతమంది ఏమో ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చూసి, 7 రోగాలు ఏమి లేవు, చూసి అప్పుడు నమ్మకం వచ్చింది, అమ్మో ఈయనలో ఏదో శక్తి ఉంది, గొప్పవాడు అని. బహుజనుడు మన సంఘంలో కూడా ప్రభువారు కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. మీరు ఇంకా ప్రార్థన చేయండి. సూచక క్రియలు చూసి జనులు వస్తారు. వారికంటే గొప్ప విషయం వాక్యం విని ఆయనే నిజమైన దేవుడు, నేను ఆయనలాగా ఉండాలి,
నా పవిత్రమైన జీవితం మార్చుకోవాలని వాక్యం విని వస్తారే, అటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకళ్ళు వచ్చినా చాలా సంతోషం అన్నమాట. దేవుని కోసం బ్రతకడం కోసం వచ్చాం. రోగుల కోసం వచ్చిన వాళ్ళు ఉంటారో పోతారో తెలియదు, బాధల కోసం రోగాల కోసం వచ్చిన వాళ్ళు ఉంటారో పోతారో తెలియదు. మొత్తానికి ఇక్కడ బహుజనులు ఆయన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు సముద్రం ఎందుకు దాటాడు ఆయన? అక్కడ రోగులు ఉన్నారు, బహుజనులు ఉన్నారు. వారందరినీ చూసి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చోలేరు. ఇక చాలా మంది జనం వస్తూ ఉంటే ఆయన ఏం చేశారు? ఒక కొండకి కూర్చున్నారు. ఏం చేశారు కూర్చొని? అర్థం కాదు, పెట్టి చెప్పు, ఏమైంది చెప్పు. కొండెక్కి కూర్చొని ఉపదేశించడం ప్రారంభించారు. దేవుని రాజ్యమును గురించిన వర్తమానాలు తెలియజేయడం ప్రారంభించారు. అక్కడ ఎన్ని రోజులు అంటే 3 రోజులు. చెప్పండి, ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు వాక్యం చెప్తానే ఉన్నారు ఆయన. 3 రోజులు ఆయన దగ్గర వీళ్ళందరూ వింటానే ఉన్నారు. అన్నం లేదు. 3 రోజులు ఏమి తినకుండా ఉన్నారు అని వాక్యంలో రాయబడి ఉంది. 3 సువార్తల్లో ఉంటుంది. ఆయన దగ్గరే ఉన్నారు వాక్యం వింటా. దేవుడు మాట్లాడితే 3 రోజులు కాదు, 30 రోజులు కూడా అంతే వింటూ ఉండాలని అనిపించింది. ఆయన మాట్లాడుతున్నాడు, వీరికి కావాల్సిన విషయాలు మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఓపికతో వింటా ఉన్నారు. ఇక దేని మీద శ్రద్ధ లేదండి. ఇంకా దేని మీద ఉంది శ్రద్ధ? ఆయన చెప్పే మాటల మీదనే ఉంది. దేవుడు మాట్లాడితే 30 నిమిషాలైనా 3 రోజులైనా వినబుద్ధి. మనిషి మాట్లాడితే, ఇప్పుడు నేను దేవుని ఆలోచనలు విని మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు వినబుద్ధి. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, కాసేపు వినబుద్ధి అయితే కాసేపు విసిగేసి. అందుకే ప్రభువా నువ్వు మాట్లాడయ్యా అని నేను వేదనతో ఎక్కుతాను, దయాస ఎక్కుతాను. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా అని. 3 రోజులు వాళ్ళు వింటా ఉన్నారంటే ఎంత నవ్వించేవాడు వచ్చినా ఒక అరగంట నవ్వేసరికి సాగిపోయింది. ఇప్పుడు కామెడీ యాక్టర్ వచ్చి నవ్విస్తున్నాడండి, సాయంత్రం దాకా నవ్వుతారా? నవ్వగలుగుతారా? ఒక 10 నిమిషాలు నవ్వగానే అమ్మ పట్ల వస్తుంది, అమ్మ అంటారు. వీళ్ళు నవ్వలేరు. ఇంకా ఎంత తెలివిగా మాట్లాడుతున్న వ్యక్తి వచ్చి మాట్లాడినా, మనిషి మాట్లాడితే వినలేరు. ఆయన శక్తి వినిపించడంలో కూడా క్రియారూపం దాల్చిందండి. కూర్చున్న వారిని 3 రోజులు ఆహారం లేకుండా ఆయన వినిపించగలిగిన ఆయన శక్తి. మీరు కూడా ఎవరితో అయినా బయట మాట్లాడేటప్పుడు దేవుని గురించి మీరు మాట్లాడితే వినరు. మన ద్వారా ఎవరు మాట్లాడాలి? చెప్పండి, ఎవరు మాట్లాడాలి? ఎంతైనా వినబుద్ధి. దేవుని మాటలే పలకాలి, దేవుని గురించి చెప్పగలగాలి. 3 రోజులు ఆయన దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్య సంగతులు చెప్తూ ఉన్నారండి. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు ఆయన ఎదుకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను. యేసు ప్రభు వారు వీరి ఆకలి కోసం ఆలోచిస్తున్నారండి. ఇంకో విషయం, ఈ 3 రోజులు ఎక్కడున్నారు వీళ్ళందరూ? చెప్పండి, ఎక్కడున్నారు? కొండ మీద. దేవుడి దగ్గర ఉన్నారు. ఆయన యేసయ్య దగ్గర ఉన్నారు. కొండ మీద యేసయ్య దగ్గర ఉన్నారు. 3 రోజులు ఇంటికాడ సంగతి ఏంటి? పొలం ఉన్నోళ్ళు ఉంటారా? గేదెలు ఉన్నోళ్ళు ఉంటారా? జంతువులు, గొర్రెలు మేకలు ఉన్నోళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో గొర్రెలు మేకలు ఎక్కువ.
పనులకు వెళ్ళేవాడు ఉంటారా? మరి ఇంటికాడ పరిస్థితులు ఏంటి? 3 రోజులు ఎక్కడ ఉన్నారు? మరి ఇంటికాడ పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఎందుకు అక్కడ ఆగిపోయారు? ఇంటి సంగతులు ఎందుకు మర్చిపోయారంటే కళ్ళారా ఆయన చేసిన కార్యాలు చూశారు. రోగులను బాగు చేయడం ఇంతకుముందు ఎన్నడూ వాళ్ళు చూసి ఉండలేదు. చూపు రావటం, ఎండిపోయి చేయి మరలా సజీవం అవటం. 2 నెలలు మంచంలో ఉంటేనే మనిషిని ఇంకా నేను యేసయ్య నామంలో ప్రార్థన చేస్తేనే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. 2 నెలలు అడవలేదు, ఇప్పుడు ఎట్లా నడిచిందని. మరి అప్పుడు అసలు స్పష్టంగా ఉన్న పాటునే అన్ని అవయవాలు వచ్చేస్తున్నాయి, రోగం పోతుంది, ఎగిరి గంతులు వేస్తున్నారు. ఇవన్నీ చూసి ఇంటి సంగతులు మర్చిపోయి దేవుని దగ్గర పరవశం చెందుతూ 3 రోజులు దేవుని దగ్గరే గడుపుతా ఉన్నారండి. మిగతా విషయాలు ఏమి గుర్తుకు రాలేదు. నీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు నీ మనోనేత్రాలతో నువ్వు చూడగలిగితే నీ జీవితం గురించిన విచారం నీకుండదు. ఇంటిని గురించిన సంగతులు బాధ్యత ఉంటుందిలే కానీ దిగులు అనేది ఉండదు. నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇంకా నేను దేవుని కార్యాలు చూడాలని దేవుని సన్నిధిలోనే ఉంటుందండి. ఇప్పుడు నమ్మకంగా చక్కగా నమ్మబుద్ధి అయ్యేటట్లుగా సాగులు చెప్పే వారి సంగతి మనం ఏం చేయలేము. ఇంకా 3 రోజులు ఆయన దగ్గరే ఉండిపోయి ఇంటి సంగతులు మర్చిపోతే మరి బరిగుడ్ల సంగతి ఏంటి? పొలం సంగతి ఏంటి? గేదెల సంగతి మోగజేవాళ్ళు కదా, మరి వాటి సంగతి ఏంటి? ఎట్లా వాటిని మరి వీళ్ళు సరి చేసుకున్నారో నాకు తెలియదు. మొత్తానికి ఎక్కడున్నారు చెప్పండి? దేవుని దగ్గర. దేవుని దగ్గర ఉన్నంతసేపు విసుగు రాకూడదు. ఎప్పుడు విసుగు వస్తుంది? మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోతే ఇక్కడ లేకుండా ఖచ్చితంగా ఎక్కువసేపు ఇక్కడ కూర్చొని బుద్ధి కాదు. ఒకసారి మీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని మేలులు చేశాడో జాగ్రత్తగా మనసారా ధ్యానం చేసుకోండి. లక్షల కోట్లు పెట్టినా అవి జరుగుతాయా? అన్ని మేలు చేసిన దేవుని దగ్గరికి ఎలా ఉండాలి? ప్రాణం కొట్టుకుంటా ఉంటుంది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏం చెల్లించాలయ్యా అని ప్రాణం తహతహలాడుతూ ఉంటుంది దేవుని దగ్గర. ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు చూడటం కోసం 3 రోజుల తర్వాత ఆయన ప్రసంగం ఆపేసేసారు. ఎందుకు ఆపారు? 3 రోజుల నుంచి వీళ్ళు ఏమి తినకుండా అలసిపోయి ఉన్నారు అని వాళ్ళ సంగతి గుర్తించి వీళ్ళకి భోజనం పెట్టాలి. ఆయన సేవలో భోజనం పెట్టిన సందర్భం ఇది. ఆయన స్వయంగా ఏం చేయబోతున్నారు ఎవరికి తెలియదు. ఫిలిప్పుని పిలిచాడు ఇంతమందికి భోజనం పెట్టడానికి. మనం ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెప్పిద్దామని ఫిలిప్పుని అడిగితే అయ్యా ఎంతమందికి భోజనం పెట్టాలంటే ఒక్కొక్కళ్ళకి పెట్టిన అందరు కలిపి 200 దేనారాలు పైగా ఖర్చు అవుతాయి, కొంచెం కొంచెం పెట్టినా అని అన్నాడు. 200 దేనారాలు. ఒక దేనారం ₹1 ఎంత? ఒక దేనారం అంటే ₹1. అక్కడ కింద రాసి ఉంది బైబిల్లోనే. ఒకటిని మార్కేసి ఉండింది. ఆ ఒకటిని కింద మనం చదివితే ఒక దేనారం విలువ ₹1 రాసి ఉండింది. 2 దేనారాలు అంటే ఎంత? ₹1. 200 దేనారాలంటే ₹1000. అంతేనా? ఆ రోజుల్లో ₹1000 అంటే ఇప్పుడు ఎంత? చాలా పెద్ద మొత్తంలో ధనం ఉంటుంది. అంత ధనం కావాలయ్యా అని ఫిలిప్పు చెప్పాడు. పక్కన ఆంద్రేయ అనే నుండి అయ్యా
ఇక్కడ ఒక చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఈ జన సమూహంలో యేసు ప్రభు వారి శిష్యుడు ఈయన ఆంద్రేయ ఈ పిల్లవాడి దగ్గర రొట్టెలు చేపలు ఎందుకు చూశాడో నాకు కొంచెం అనుమానం. ఇప్పుడు దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన మీద ధ్యాస ఉంచి వింటా ఉండాలి కదా. ఈ పిల్లవాడి దగ్గర రొట్టెలు ఎందుకు చూశాడు? అసలైందే మధ్య లేకపోతే అంకులు ఇదిగో నా దగ్గర రొట్టెలు వీళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తానికి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయనంటే అందరినీ పంక్తిలో కూర్చోబెట్టండి అని చెప్పారు. అక్కడ చాలా పచ్చిక ఉండేను. పచ్చికలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? కుర్చీలు ఉన్నాయా? బల్లలు ఉన్నాయా? ఏమి లేవు. ఏమి లేకపోయినా యేసు ప్రభు వారిని చూసుకొని తన్మయం చెందుతా ఉన్నారు వీళ్ళు. అక్కడ కూర్చున్నారు. ఆయన రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారందరికీ వడ్డించండి అని అన్నారు. అందరూ తినటం ప్రారంభించారు. పురుషులే ఇంచుమించు 5,000 మంది అని రాశారు. ఖచ్చితంగా రాయలేదు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తప్పకుండా 5,000 మంది పురుషులు అంటే వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు ఇంకా ఎక్కువ మంది మొత్తం వస్తారు కదా. వాళ్ళు తినగా ముక్కలు ఏరమన్నారండి యేసుప్రభు. మిగిలిన ముక్కలన్నీ ఏరండి, వదిలిపెట్టొద్దు. ఇప్పుడు భోజనం ప్లేట్లో వేసిన ముక్కలు తిన్న తర్వాత ఏం చేస్తారు? ఆకులో మడిచి పారేస్తారు. ఇప్పుడు ఫంక్షన్స్ జరిపేటప్పుడు ఒక 100 మందికి భోజనాలు అనుకోండి, వంట మాస్టర్ చెబుతాడు 100 మందికి ఇంత చికెన్ పట్టిద్ది అని. మాస్టర్ ఖచ్చితమైన ఐడియాతోనే చెప్తాడు, తీసుకొస్తారు. పెట్టించుకునేటప్పుడు పెట్టించుకుంటారు. 2 ముక్కలు అయ్యి అంటారు. మొత్తానికి ముక్కలు కూడా వదిలేస్తారు తినలేక. వెనకాల వాళ్ళు చాలదు. వంట మాస్టర్ కరెక్ట్గానే చెప్పాడు. ఈ తినేవాళ్ళు ఏపించుకొని ముక్కలు మిగిలిస్తారే, ఈ వెనకాల వాళ్ళు చాలకుండా అయిపోయి జరిగేది అదే ఎక్కడైనా ఏ ఫంక్షన్ తిరుగుతుంది. అందుకని ఒక వంట మాస్టర్ ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువ చెబుతాడు అనమాట. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళ దగ్గర ముక్కలు మిగిలినవి. రొట్టెలు చేప ముక్కలు, రొట్టె ముక్కలు చేప. యేసుప్రభు వారు వాటన్నింటినీ ఏరమన్నారండి. మరలా మొత్తం ఏరండి అని అన్నారు. అంటే మొత్తం శుభ్రంగా ఏరితే 12 గంపలు, ఖచ్చితంగా 12 గంపలు అయినాయి చేప ముక్కలు. యేసుప్రభు వారితో ఫిలిప్ ఏమన్నాడంటే వీళ్ళందరికీ కొంచెం కొంచెం పెట్టినా మన దగ్గర డబ్బులు చాలు అని అంటూ మాట్లాడాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఎంత పెట్టారు? 13వ వచనంలో చదివితే 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిది. 12వ అధ్యాయంలో వారు తృప్తిగా తిరిగిన తర్వాత ఎప్పుడు తిన్నంత తిన్నారు. ఎంత? తిన్నంత. ఎంత తింటే అంత పెట్టారు ప్రభు వారు. మిగిలిపోయినాయి. తిందామని పెట్టించుకున్నారు ముక్కలు, మిగిలిపోయినాయి. 12 గంపలు మిగిలినాయి. ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు? 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు, 5,000 మంది పురుషులు, మిగతా జనాభా ఇంకా స్త్రీలు పిల్లలు, వీళ్ళందరూ, వీళ్ళు లెక్క రాయలేదు. ఇంతమంది తృప్తిగా తింటే 12 గంపలు మిగిలినాయండి. ఈ 12 గంపలు మిగిలిన సంగతి చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఎందుకు ఏరమన్నారంటే ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవరిచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు? పిల్లవాడు ఇచ్చాడు. ఇంకా ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయో ఏమో తెలియదు. మొత్తానికి అబ్బాయి దగ్గర ఉన్నాయి. యేసు ప్రభు వారికి ఇచ్చారు. ఇస్తే ఇంతమంది జనానికి భోజనం పెట్టింది కాకుండా 12 గంపలు మిగిలితే ఈ 12 మంది శిష్యులకు చెప్పారంట, అలా గంపలు ఎత్తి మీద పెట్టుకొని ఈ పిల్లోడు ఇంటికి వెళ్ళి నేరుగా ఆ పిల్లోడు ఇంట్లో ఇచ్చేయండి అని అన్నారంట యేసు ప్రభు వారు. చరిత్రకారులు కొంతమంది అనుభవం కలిగిన దైవజనులు చెప్తా ఉంటారు. ఈ పిల్లవాడు ఎన్ని ఇచ్చాడు? 5 రొట్టెలు
2 చేపలు. పిల్లోడింటికి ఎన్ని గంపలు వెళ్ళి? 12 గంపలు. యేసు ప్రభు వారు దీవించిన ఆహారం. ఈరోజు రోగాలు బాగు చేసే యేసు ప్రభు వారి దగ్గర మనం ఉన్నాం. ఆకలిని చూసి ఆకలితో అలవడించకుండా సమస్యలు పోకుండా వీళ్ళు బాగుండాలని ఆలోచన చేసే యేసు ప్రభు వారి దగ్గర మనం ఉందాం. మన ఆకలి గురించి పట్టించుకునేవాడు ఆయన. నేను 2-3 సార్లు చెప్పా సంఘటన. ఇంట్లో అన్నం లేదు, అలా వెళ్ళిపోయాను. ఒక అతను 4 స్త్రీలు, ఒక ఆయన, అందులో చిన్నపిల్లలు ఉన్నారు. గంట సేపు నిలబడ్డాడండి ఆయన అడిగిన బాడికి రావట్లేదని. నేను 3 సార్లు తిరిగా. 3ఓసారి నేనే వెళ్ళి, నువ్వు ఎంత ఇస్తే అంది, నేను గంట సేపు నుంచి నేను చూస్తున్నాను, ఇక నందిపాడు దగ్గర అన్నారు, భోజనానికి వెళ్ళి రావాలి. నేను టిఫిన్ చేద్దామని చెప్పి నేనే ఆయన కోసం తిరుగుతున్నాను. ఏ ఆటోవాడు వెళ్ళినా వాళ్ళని అడిగిన రేటుకి రావట్లా. వాళ్ళు 200 ఇస్తామంటున్నట్టు ఎవరు రారు. సరే రా, నేను వదిలిపెడతానని చెప్పి తీసుకొని వెళ్ళాను. వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరు బాడికి తీసుకెళ్ళి ఏం చెప్తారంటే, అయ్యా భోజనం చెప్తుకంతా అంటారు. నువ్వు కూడా భోజనం చేసేది తప్పకుండా. కొంతమంది అయితే చేయి పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టి తిను వరిగా అంటారు. కొంతమంది మామూలు పిలుస్తారు. వీళ్ళు ఏమి లేదు, నేను టిఫిన్ చేయలేదు, ఆ ఊళ్ళో టిఫిన్ ఉండిద్దో లేదు అనుకుంటా వెళ్తున్నా. ఉండిద్దిలే పానాలు వాళ్ళు పోయారు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఆడ పక్కింటి ఆమెను పిలిచి, అమ్మా ఇక్కడ భోజనం ఏడుండిద్ది, హోటల్ ఏడుండిద్ది అంటే, అయ్యా భోజనం హోటల్ ఏడుండదులే కానీ ముసలాం 2 ముసలోళ్ళు ఇంట్లో ఉన్నారు. ముసలాం పిలిచి, అయ్యా భోజనం హోటల్ ఏడుండదు కానీ అన్నం తిని రాయ్యా. ముసలాయన వచ్చాడు, అయ్యా అన్నం తినయ్యా, చేతులు కడుక్కు, ఇప్పుడే టైం అయిపోయింది అని చాలా ప్రేమ చూపిస్తున్నారు. నాకు భయం వేసి, మనకు తెలిసి మొహం తెలియని వాళ్ళు ఇంటికి మనం వెళ్ళి అన్నం ఏంటంటాం, అందరు వెళ్ళి అన్నం పెట్టుకో, అర్థం పాపం ఎంత ఆటంతో ఉన్నాడు అంటున్నాడు. వీళ్ళేంది ఇటు మాట్లాడుతున్నాడు, లేనిపోయింది ఏమైనా పెడతారా ఏంది? మాయాడు ఉంటారుగా. ఒక పక్కన వాళ్ళ ప్రేమని కాదలేకపోతున్నాను, ఒక పక్కన భయం వేస్తుంది. సరేలేని ఇక చాలాసేపు వాళ్ళే గట్టిగా బతులు ఆడితే వెళ్ళి కూర్చున్నాను. మా దగ్గరుండి పప్పి ఏం చేసావా, అప్పుడు చెప్పావా లేదా? నిజంగా అండి, నేను అబద్ధం చెప్పట్లా. పచ్చడి అబ్బాయికి కందిపప్పు పచ్చడి నెయ్యి కారం వేసుకొని తింటాను. కారంలో మామూలుగా ఆ మనసులో చాలా ఏడ్చుకుంటా ఉన్నాను కొన్ని విషయాలు బట్టి. అక్కడ ప్రభువారు వచ్చి ఉంటారు, పిలిచి మరీ భోజనం పెట్టారు నాకు చక్కగా. గడ్డ బరి తెచ్చి తినయ్యా, బరీ తినయ్యా అని చెప్పి దగ్గర కూర్చొని కుర్చీ వేసుకొని కూర్చొని మరీ తినమాట. మనసులో కళ్ళములో, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నా ఆకలిని నువ్వు పట్టించుకున్నావయ్యా. ఇంట్లో కొంచెం ప్రేమగా అన్నం పెట్టడం నేర్చుకోవాలి. పిల్లలకైనా పెద్దలకైనా విసురుకుంటా కసురుకుంటా కాదు. కసురుకొని బయటికి వెళ్ళిపోతే నువ్వు పట్టించుకోకపోతే దేవుడు పట్టించుకుంటాడులే అనే మాట కాదు. దేవుడు మనం ఉంచింది మనం ప్రేమతో ఉండాలి. అసలు అన్నం తినే కాడేనండి ఎంతమంది ఇళ్లలో అదేందో కానీ బయట గొడవలు మొత్తం నెత్తి మీద పెట్టుకొని తీసుకొచ్చుకొని అన్నం తినే కాడ మొదలైద్ది, పళ్ళాలు ఇసురు కొట్టుకుంటారు, ఇక అన్నం తింటాం. ఇంట్లో ప్రేమ చూపకపోతే ఎట్లా? ప్రేమతో అన్నం తినే కాడ ఉండాలి. బైబిల్లో ప్రసంగి గ్రంథంలో రాసి ఉంది మాట. మనం ఇంత కష్టపడి ఆ వాక్యం ఎక్కడ ఉందో నాకు వచ్చేవారం బైబిల్ చదివేవాళ్ళు నాకు చెప్పాలి. అన్నం గురించి రాసి ఉంది. ఒకడు తాను కష్టార్జితం అంతయు కష్టపడి తీసుకొచ్చుకొని తృప్తిగా భోజనం పెట్టుకొని కడుపు నిండా అన్నం తింటాడే, అంతకంటే భాగ్యం లేదంటారు భూమి మీద. బైబిల్లోనే రాసి ఉంది. సంతోషంగా అన్నం తింటే దానికి మించిన భాగ్యం లేదు. అతడు ధన్యుడు, దేవుడు అతనికి భాగ్యం ఇచ్చి ఉన్నాడని రాసి ఉంది. భోజనం దగ్గర సరిలేకపోయి భోజనం పెట్టడం చేత కాదు 100 మందికి. ఇక తినలేరు ఇంట్లో వాడు. నేర్చుకోవాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి.
నేను చెప్తుంది ఏంటంటే ఆ రోజు దేవుడు నా ఆకలిని పట్టించుకున్నాడండి. వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇంట్లో, వాడు ఆసాములు. నాకు భయం వేసింది. ఇట్లా చూశాడు, ఏమన్నా నువ్వు ఆటో అయిన అంటే ఆకలి అయితే అన్నం పెట్టావులే అంటే ఏం మాట్లాడలా. ఎవరిని అంటాడేమో ముసలి తెలియబెట్టడం మొత్తం నీళ్ళలో తీసుకొచ్చింది, మీరేం చేస్తున్నారు అంటాడేమో, అరుస్తాడేమో, లేదా అవకాశం దొరికి తండ్రి అంటాడేమో భయం వేసింది. మంచి ఇంటికి తీసుకెళ్ళాడు దేవుడు అన్నట్టు. నేను భోజనం చేసి చెప్పాను, మీ అమ్మ మీ నాన్న నాకు భోజనం పెట్టారు, ఒక చిన్న మనవి అన్నాను. చెప్పండి అన్నారు ఆయన. చదువుకుంటున్నాడు అబ్బాయి. చిన్న ప్రార్థన చేస్తానయ్యా అన్న. వద్దండి అన్నారు. లేదయ్యా, మీరు చేసిన మేలుకు నేను రుణం తీర్చుకోవాలి, నాకు తెలిసింది ప్రార్థన చేయటమే. యేసుప్రభు నిజమైన దేవుడు, మీకు ఆశీర్వాదం ఇస్తాడు అని కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేశాను ఆ ఇంట్లో. నేను కాటదాగి పెట్టుకొని ప్రార్థన చేశాను. ఆ అబ్బాయి కూడా ప్రార్థన చేయించుకున్నాడు. వద్దు అన్న అతను ప్రార్థన చేయించుకున్నాడు. ముఖ్యమైన విషయం ఏంటి? యేసుప్రభు వారు ఆకలి గురించి పట్టించుకునే దేవుడు అయి ఉన్నాడు. మీ ఆకలి తీర్చే దేవుడు, మీ రోగాలు తీసివేసే దేవుడు ఆయన. మన రోగాలు తీసివేసే దేవుడు, మన ఆకలి తీర్చే దేవుడు, పట్టించుకునే దేవుడు ఆయన. ఆకలితో ఉండడం ఆయన చూడలేడు. పక్షులు కూడా మొరపెడితే నిలవెల్లాడుతూ గుప్పిలు విప్పి వాటి కడుపు నిండా ఆయన ఆహారం ఇస్తున్నాడు ఇప్పటికి కూడా. మన ఆకలి తీర్చే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఇంకో విషయం ఏంటో తెలుసా? పిలవడానికి ఇచ్చాడుగా, మళ్ళా తిరిగి ఎన్ని ఇచ్చాడు ఆయనకి? 12 గంపలు ఇచ్చాడండి. మనం దాచిపెట్టుకున్నంతకాలం మన దగ్గర అంతే ఉంటాయి. దేవుని దగ్గర పెట్టామనుకోండి, ఒక చెట్టులాగా మారి కొమ్మల్లాగా మారి, కొమ్మలకి ఎన్ని కాయలు వస్తాయి? అలా మారుతాయి. మన దగ్గర ఏదైనా మన దగ్గర ఉంచుకున్నది దేవుని దగ్గర పెడితే విస్తరిస్తాయి. మన దగ్గరే పెట్టుకుంటే డబ్బులు ఇచ్చే విషయాల్లో నేను ఎక్కువగా మాట్లాడను. మీరు బాగుండాలి, ముందు పవిత్రంగా మారాలని చెప్తా ఉన్నాను. కానీ ఈరోజు కూడా ఏం చెప్తున్నానంటే, నీ ధనం ఎవరిచ్చింది? అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీకున్నది ఏదైనా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇస్తే వచ్చింది. మళ్ళీ ఆయనకి ఇయడానికి నీ చెయ్యి వెనక్కి తగ్గితే వెనక్కి తగ్గినట్టే ఉండిపోయింది. ఇప్పుడు మంచి మంచి సాక్ష్యాలు చెప్తా ఉన్నారా? దేవుడు ఇంత మేలు చేశాడని. అంత మేలుకు నువ్వు ఎంత ఇస్తున్నావు? దేవుడు ఇచ్చిన ధనం తిరిగి దేవునికి ఇస్తా ఉందని దేవుని సేవ విస్తరించేది. ఇచ్చేకాడికి వచ్చేసరికి ఈ పాక ఉన్నప్పుడు అక్కడ ఆ కొండ పక్కన స్థలం కొనాలి. స్థలం కొనుక్కున్నా మేము ఈ అమ్మాయి వెళ్ళింది. ఒక అమ్మ కాను తీసుకెళ్ళి స్థలం అంటే వెళ్ళింది. 30 రూపాయలు దేవుని
కొరత ఉండదండి. 3 రోజులు అలాగే ఉన్నారు. నువ్వు ఇంతకాలం దేవుని దగ్గర ఎలాగ అలవాటించావు, ఇక్కడి నుంచి దేవుడు ఈ నుంచి మీ జీవితంలో కొరత తీసేవాడు. దేవుని యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా అని పాడుకుంటా ఎంత బాగా ప్రార్థనలు లెగ్గొట్టి సార్లు చెప్పి ఇంట్లో పడుకోవాలి. అంతేగా? యేసయ్య ఇచ్చాడు అన్నయ్య, ఏదో ఇస్తాడు. నీకు ఎవరు ఇస్తారు మనకి? ఇంకా ఎక్కువ కష్టపడు, వెనక్కి వెళ్ళబాక, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. దేవుని దగ్గర ఉన్నావు, ఇన్ని వాక్యాలు వింటున్నావు, ఫలించు. ఆయనకి ఇచ్చి ఇంకా ఫలించు, ఇంకా వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఎగబట్టబాక. దశమ భాగం విషయంలో 2 మాటలు చెప్పి వాక్యం ముగిస్తా. ఈ దశమ భాగం విషయాల్లో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేవుల్లో, అనుకునే దానికంటే తక్కువ ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే దశమ భాగం వరకు ఇచ్చి మీ రాబడిలో దశమ భాగం నాది, నాకు ఇచ్చి నన్ను శోధించండి. మందిరంలో ఆహారం ఉండున్నట్లు చేసి నువ్వు నీసి తీసుకొచ్చి తగ్గిందా నేను అట్లా దేవునికి దేవునికి నేను ఎంత అనుకున్నాను. అందరం కష్టపడినా నేను పోయింది ఉన్న దాంట్లోనే గుప్పిలి బియ్యం తీయలేదు సార్. గుప్పిలి బియ్యం అంటే ఏంది, ఎట్లా తీస్తున్నారు చెప్పండి. మీకు తెలియని విషయాలు నేను చెప్పాలి. అందుకని రోజు గుప్పిడు బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళు చేసే సంగతులు చెప్తున్నా. ఇట్లానే నేను చెప్పట్లా, వాళ్ళు చేసేది. ఎంతమంది ఉన్నారో అన్ని గుప్పిళ్ళు తీస్తారు కొంతమంది. 3 పూటలు వండుకుంటారు కదా, 3 పూటలు తీస్తారు కొంతమంది. జగ్గాపురంలో ఒక ఆమె ఉంది. ఆమె ఇంట్లో ఎన్ని సరుకులు ఏదో కొనుక్కుందితో మరలా అన్ని సరుకులు కొనుక్కొని మందిరానికి తీసుకెళ్ళి మందిరంలో ఇచ్చేది. ఎందుకంటే మందిరంలో పెళ్లిళ్ళు చేసుకొని కొంతమంది ఏ పని చేయకుండా సమర్పించుకొని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? తీసుకెళ్ళి ఇచ్చేది. అలా అందరు చేసేవాళ్ళు కాదు. దశమ భాగం ఇచ్చి సర్దు పెట్టుకునేవాళ్ళు. దేవుడు సేవ చేసే మనుషులు ఇచ్చింటే దేవుడు ఇస్తాడు. పాతకాలంలో దశమ అంటే పుదీనాలను కొద్దిగా ఉంది. ఇది ఇప్పుడు నేను చెప్పాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అంటే సంగతి అది. వాళ్ళు ఇంట్లో ఎన్నైతే తెచ్చుకుంటారో, వడ్లే కాదు, వడ్లు 10 బస్తాలు వండితే 10 బస్తాలు వండితే 1 బస్తా. ఇంట్లో సరుకులు అక్కడ కొనుక్కొని తెచ్చుకున్నాను అనుకోండి, దాంట్లో కొన్ని పుదీనాలు కొత్తిమీరలో రోజు కొత్తిమీర తెచ్చుకుంటారు కదా, దాంట్లో పుదీనా కొత్తిమీర తీసేసి పంపించేసేసి ఆలయానికి. అందుకని అక్కడ లేవు ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉంటారు, తూపం వేస్తూ ఉంటారు వాళ్ళ కోసం. అట్లా చేసేవాళ్ళు. దశమ భాగం అంటే అది. 2 లక్షలు వచ్చినాయి ఎక్కడి నుంచి అన్న కానీ దశమ భాగం ఎంత ఎంత అప్పుల సంగతి కాదు, లోన్లు కాదు.
ఆదాయం నేను చెప్పేది ఎంత, ఏది ఎవరు మాట్లాడట్లా? 2 లక్షలకి దశం భాగం ఎంత? లక్షకి ఎంత? 10,000. 2 లక్షలకి మరి అది ఎవరి సొమ్ము? దేవునికి ఇచ్చావా, నువ్వు తిన్నావా? తినొచ్చా? దేవుని సొమ్ము ఎవరికి ఇవ్వాలి? ప్రార్థన చేస్తుంటే అన్ని మేలులు జరుగుతున్నాయి కదా, మరి దేవునికి ఇవ్వాలా, మరి మనం దాచిపెట్టుకోవాలా, మనం తినాలా? మీకు చెప్పే నేను కూడా దశం భాగం తీసి నేను వాడుకోవట్లా. జాగ్రత్తగా పెంచి బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అవసరతలు ఉన్న వాళ్ళకి, మంచి దైవజనులకి నేను ఇచ్చేస్తున్నానండి. మీరు ఇవ్వడం కాదు, నేను చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను. అంత వస్తే అంత. అక్కడి నుంచి దేవుడు నా పరిస్థితులు విశాలపరుచుకుంటూ వచ్చాడు. దేవుడు ఇస్తేనే కదా మనకు వస్తుంది. మరి దేవునికి ఇచ్చే కాడికి వచ్చేసరికి అన్ని పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్పేసేసి ఇచ్చే కాడికి వచ్చేసేసరికి ముడుచుకొని 20 రూపాయలు ఇస్తే అంతా మోసం చేస్తున్నారు దేవుడిని. మరి పాస్టర్ గారు చాలా వీడియోలు మేము చూస్తున్నాము, దశం భాగం దేవునికి ఇచ్చే పని లేదని పాస్టర్ గారు చెబుతున్నారులే, నువ్వు చెప్పే వాళ్ళు చెప్పేది మేము వింటున్నాంలే, ఏముందిలే మన పరిస్థితులు బాగాలేవు అనే ఆలోచనలు రావచ్చు. దానికి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఇస్తుంది ఎవరికి అనుకొని ఇస్తున్నాం? దేవునికి నేను ఇవ్వట్లేదు అనుకోండి, అసలు ఇవ్వద్దు. దేవుని అనుకోని కదా, నేనే అంతే పరిస్థితున్నా, దేవునికి అనుకొని ఇస్తున్నా. దేవునికి ఇస్తే మంచిదా చెడ్డదా? చెప్పండి. దేవునికి ఇస్తే మంచిదా చెడ్డదా? మంచిదేనా చెడ్డదా? మరి మంచి పని చేసేదానికి ఇన్ని రకాలు ఆలోచిస్తే ఏందండి? కొంతమంది అసంభావం వీటిలా ఎక్కువ తీసి దేవునికి ఇస్తున్నారు, ఇంకా ఎక్కువగా తీసి దేవునికి చాలా చోట్ల. ఒక పాస్టర్ గారు మనం చెబుతున్నాడు, నాకు వచ్చిన ఆదాయంలో 10వ వంతు నేను ఎంచుకొని 9వ వంతు నేను దేవునికి ఇచ్చేస్తున్నాను, 90% దేవునికి ఇస్తున్నానని చెప్పి చెబుతున్నాను అండి. నాకు కూడా నిజంగా మనం ఎంత సంపాదించుకొని ఏం చేసినా పుట్టికి మన ప్రాణం పోయిందనుకో మొత్తం వదిలిపెట్టి వెళ్ళటమే కదా. అదే ఇచ్చామనుకోండి, నేను ఇచ్చానన్న ధైర్యం ఉండిద్దా లేదా దేవుని దగ్గర? మన డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకోవాలి? దేవుని దగ్గర దాచిపెట్టుకోవాలి. నువ్వు ఇవ్వకుండా నీ ఇంట్లో ఆశీర్వాదం రాదు, మొదలవుతుంది. నువ్వు ఇవ్వకపోయినా దేవుడు ఎంతకాలం సహాయం చేస్తూ వచ్చాడు. ఇక నుంచి మీ గృహాలలో ఏ కొరత రానివ్వడు. ఎన్నాళ్ళు బాధపడ్డారు. నేను ఏదో వాక్యం చెప్పి ఈ వాక్యం మొదలుపెట్టాను. ఆయన మిమ్మల్ని బాగు చేస్తున్నాడు, మీ ఆకలిని పట్టించుకుంటున్నాడు, మీరు ఇచ్చింది కూడా ఆయన పట్టించుకుంటున్నాడు, సమృద్ధిగా ఉంచుతాడు. సమృద్ధిగా దేవుని మాటలు ఆయన మీతో పంచుకుంటా ఉన్నాడు. మరి ధైర్యంగా ఉండి దేవుని కోసం ఏం చేయాలని ఆలోచించండి, ఇంకా మీకు ద్వారాలు తెరవబడతాయి. మనం అందరం సమృద్ధిగా ఉంటాము. ముందు ఇవ్వటం నేర్చుకోండి, బెగపెట్టుకోబాకండి. ఇంకో సంగతి కూడా గట్టిగా చెప్తున్నాను, ఈ పాస్టర్ అన్న గీయటానికి నాకు ఇష్టం లేదు అనే ఆలోచన వచ్చిందనుకో, ఎవరికైనా మంచి పాస్టర్లు ఎవరిని ఉంటే కనుక్కొని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చి ప్రార్థన చేసుకొని మీరు దీవించబడండి. నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, మీరు సంతోషంగా ఉండండి, నేను కూడా చాలా సంతోషిస్తాను. కానీ మీ ధనం మాత్రం ఎక్కడ ఉండిద్ది? నాకు ఈ లేదని నేనే ఏడవను. మోకరించండి, ప్రార్థన చేస్తాను.